హే గైస్, నేను మీ ఎఫ్టీ నాని. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఏంటంటే ఈరోజు నాది బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. ద బెస్ట్ బైసెప్స్ వర్కౌట్ ఏమో ఇలా చూపిస్తా. మీ వర్కౌట్స్లో ఇవి యాడ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ బ్యాక్ అండ్ బైసెప్ సూపర్ అంటే సూపర్గా వస్తాయి. సరే, ఇక జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ఓట్ షీట్ చేసుకొని జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? కేంద్ర అంటే వర్షం పడుతుంది కదా మనం జిమ్కి పోయేటప్పుడే. ఇదే అనమాట మన ఓట్ షీట్. వర్షం పడ్డా ఏం పడ్డా మనం మాత్రం జిమ్ పోడే వెళ్ళుడే. అదేనా ఫస్ట్ థింగ్, అందరూ జిమ్లోకి వెళ్ళిపోగానే డైరెక్ట్ అందరూ వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. కానీ మనం వార్మప్ అయితే మెయిన్ పక్కా చేయాలి. వార్మప్ చేయకపోతే జాయింట్ పెయిన్స్ అనేవి చాలా అవుతాయి. అందుకే ఫస్ట్ వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేసుకోవాలి. బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పుల్అప్స్ కొట్టండి. పుల్అప్స్లో 4 sets 15 reps కొట్టండి. 15 reps అయినా 15 reps, 12 reps అయినా 12 reps కొట్టండి. 10 అయిన వాళ్ళు 10 కొట్టండి. కానీ పైన నేను ఎలా అయితే హోల్డ్ చేస్తున్నా పైన 1 second, మీరు కూడా హోల్డ్ చేసి మెల్లిగా కిందికి రండి. అప్పుడు బ్యాక్ అనేది మెల్లిగా రిలీజ్ చేస్తూ మెల్లి కిందికి రండి. బ్యాక్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు. చలో స్టార్ట్. ఇక మనం ఫస్ట్ బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఇదే బార్బెల్ రోయింగ్. నేను ఎలా అయితే రాడ్ క్లోజ్గా పట్టుకుని హ్యాండ్స్ లోపలికని మనం బ్యాక్ ఉందిగా లోవర్ బ్యాక్ని పైకి వచ్చేటప్పుడు టైట్ చేసి మెల్లగా రిలీజ్ చేస్తే, ఇందులో అయితే మనం ఎంత వెయిట్ తక్కువ వేసుకుంటే అంత మంచిది, మనకి బెస్ట్. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాట్స్ పుల్ డౌన్. కొంచెం వైడ్ పట్టుకొని కింది హ్యాండ్స్ అనేది లోపలికి ఉండాలి. ఎప్పుడైనా మనం కిందికి అన్నప్పుడు హ్యాండ్స్ అనేది లోపలికి ఉండాలి. లోపల ఉన్నప్పుడు బ్యాక్ అనేది మంచిగా కింద లోవర్ బ్యాక్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. మనం కిందికి అన్నప్పుడు ఒక 1 second హోల్డ్ చేసి ఆ లోవర్ బ్యాక్ని టైట్ చేసి మెల్లగా రిలీజ్ చేసినామంటే సూపర్ పడుతుంది. సూపర్ అంటే సూపర్ వస్తుంది. నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో అలానే చేయండి. ఇదే అనమాట మన థర్డ్ వేరియేషన్. ఇది అండర్ హ్యాండ్ పుల్ డౌన్. ఇది 3 sets 10 or 12 reps. అది మీ స్ట్రెంగ్త్ని బట్టి, మీ వర్కౌట్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. 12 reps అనేదా 10 reps అనేదా. మనం కిందికి వచ్చినప్పుడు రాడ్ కిందికి వచ్చినప్పుడు కింద లోవర్ బ్యాక్ని టైట్ చేయాలి. పైకి వదిలేటప్పుడు ల్యాచ్తో వదలాలా. కిందికి వచ్చేటప్పుడు నేను ఎలా అయితే లోవర్ బ్యాక్ని టైట్ చేస్తున్నానో అలా సేమ్. మళ్ళీ పైకి వదిలేటప్పుడు ల్యాచ్తో ఓపెన్ చేయాలి. ల్యాచ్ ఇట్లా సేమ్ అలానే ఇందాక మనం రైట్ హ్యాండ్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ అలానే లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలానే లోవర్ బ్యాక్ స్క్వీజ్ చేస్తూ పైకి వదిలేటప్పుడు ల్యాచ్తో వదలాలా. మినిమం ఎంత స్లోగా చేస్తే మనకు అంత మంచిగా పడుతుంది అన్నట్టు. ఇదే అనమాట మన ఫోర్త్ వేరియేషన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాక్ వర్కౌట్ ఇది సిటెడ్ రోస్. ఇది 3 sets 10 to 12 reps కొట్టడానికి ట్రై చేయండి ప్లీజ్. మనం ఏ వర్కౌట్ అయినా మనం 1 second హోల్డ్ చేయాలా. మనం వెయిట్ నువ్వు ఏ మజిల్ మీద అయితే కొడుతున్నావో ఆ మజిల్ మీద నువ్వు స్ట్రెంత్ ఆపుతున్నావంటే 1 second హోల్డ్ చేస్తున్నావంటే ఆ మజిల్ మీద నీకు పడుతున్నట్టు. నేను ఎలా అయితే లోవర్ బ్యాక్ మొత్తం స్క్వీజ్ చేస్తూ బ్యాక్తో వదులుతున్నాను, సేమ్ అలానే చేయండి మీరు కూడా. మన బ్యాక్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఇది బైసెప్ వర్కౌట్. ఇది పిచర్ కల్స్ అంటాం. ఇది 4 sets 10 reps చేయండి. ఎప్పుడైనా రాడ్ కిందికి మొత్తం రానిద్దాం. అప్పుడు కిందికి రానిస్తే మజిల్ అనేది దిగిపోతుంది. ఎంత వెయిట్ తక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి ఈ బైసెప్స్ కొట్టేటప్పుడు, పిచర్స్ కల్స్ కొట్టేటప్పుడు. ఇది సిటెడ్ డంబుల్ కల్స్. ఇది పైన 1 second హోల్డ్ చేయండి. ఇదేమో 4 sets 10 reps కొట్టండి. పైన నేను ఎలా అయితే వెయిట్ ఆపుతానో బైసెప్ మొత్తం టైట్ చేయండి. బైసెప్ టైట్ చేసి మెల్లిగా వదలండి. మెల్లిగా వదలడానికి మీకు సూపర్గా పడుతుంది. ఇదే అన్నమాట రోప్ హ్యామర్ కల్స్. ఇది రోప్తోని మెల్లగా మనం పైకి లాగినప్పుడు 1 second హోల్డ్ చేసి స్లోగా వదలండి.
స్లోగా వదిలినప్పుడు ఏమవుతుందంటే సూపర్గా పడుతుంది. స్లోగా నేను ఏదైతే హోల్డ్ చేస్తున్నానో సేమ్ అలానే హోల్డ్ చేసి కిందికి వెళ్ళేటప్పుడు మెల్లిగా వదలండి. మొత్తం డౌన్, మొత్తం హ్యాండ్ స్ట్రైట్ చేయండి. ఇది కూడా 4 sets 10 reps కొట్టండి. మనం 4 arms కూడా యాడ్ చేసుకోవాలి, 4 arms వర్కౌట్ అనేది. కానీ మనం యాడ్ చేసుకోవాలి, వీడియో తీసుకోవాలి కాబట్టి యాడ్ చేస్తలేను. చూసి ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇది మన వర్కౌట్ తర్వాత చూడండి మన బాడీ కండిషన్ ఎట్లుందో, ఆ వర్కౌట్ తర్వాత మన బ్యాక్ అనేది ఎట్లుందో. ఈరోజుకి అయితే వర్కౌట్ అది చూసారు కదా. మీ వర్కౌట్లో కూడా సేమ్ నే వర్కౌట్స్ అయితే వేసిందో ఆ వర్కౌట్స్ మీ వర్కౌట్స్లో యాడ్ చేసుకోండి. విత్ మైండ్ మజిల్ కనెక్షన్ స్లోగా 1 second హోల్డ్ చేసి రెప్స్ స్లోగా చేయండి. డెఫినెట్లీ డ్యామ్ షాట్ ఆశిస్తున్నా. మీ ప్యూర్ బ్యాక్, మీ ప్యూర్ వీ షేప్ బ్యాక్ అండ్ బైసెప్ ఖచ్చితంగా వస్తుంది. అదేనా ఈరోజు అయితే మన డిన్నర్ అయితే ఇది చికెన్ రైస్ విత్ కర్డ్ రైస్ ఉంటాం అలా. ఈరోజుకి అయితే బ్లాగ్ అయితే ఇంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసేది సరేనా. ఇంతే మన బ్లాగ్. ఇట్స్